అంటే యు ఆర్ ఏ వెరీ ఎమోషనల్ పర్సన్ అనమాట. అంటే ఇండస్ట్రీలో కనెక్ట్ అది కొంచెం చెప్తారు ఎందుకు ఇంత ఎమోషనల్గా ఉన్నారు, మీరు కొంచెం ప్రాక్టికల్ అవ్వండి. నాకు ప్రాక్టికల్ రాదండి, నాకు ఎమోషనల్ కాదు, నాకు ఆ కనెక్ట్ ఉండాలి. యునో అంటే ఒకటి ఐ థింక్ మై ప్లస్ ఇస్ బీయింగ్ సెన్సిటివ్ అండి. యూనో కొన్ని యూనో ఆఫ్టర్ లైఫ్లో మీరు ఇన్సెన్సిటివ్ అవుతారు మీరు, మీకు జరిగిన సిచ్యువేషన్ అని మీరు, ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ అండి సీరియస్గా. అంటే మీరు స్పిరిచువల్ వేలో ఉన్నారు కాబట్టి ఆ కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా అదే ఉంటుంది టర్న్ కూడా యాక్చువల్గా. అవునవును, అది చాలా హెల్ప్ అవుతుందండి టు రియలైజ్ ద ట్రూ లైఫ్. యా, ఒక తమిళ హీరో దే విల్ థింక్ అయ్యో ఒక జ్ఞాని లాగా మాట్లాడుతున్నారు అని ఎవరో ఫీల్ అవ్వట్లేదు యాక్చువల్గా. ఫీల్ అయితే నేనే చెప్పాను కదా యాక్చువల్గా. అంటే ధనుషిగారు ఈ యాంగిల్ కూడా ఉందని జనాలకు తెలియాలి కదా యాక్చువల్గా. అవునండి, ఇదే నాకు యాక్చువల్ ప్రియారిటీ దీనికి. ఎస్, అయితే ఇప్పుడు తమిళ హీరోల గురించి మీ ఉన్న ఒపీనియన్స్ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో తెలుసుకుందాం. రజనీ సార్ సింప్లిసిటీ అండి. సింప్లిసిటీ. ఎస్. యా, విజయ్ సేతుపతి చాలా సింప్లిసిటీ అనే పర్సన్, కానీ చాలా ట్రూత్ఫుల్. తన చేసిన పని ఆర్ చెప్పిన ఏమి విషయాలు ఎంతవరకు జెన్యూనిటీ, వెరీ జెన్యూన్. యా, ధనుష్ గారు మల్టీ టాలెంటెడ్ అండి. తన టాలెంట్ గురించి నేమేమి చెప్పకూడదు. తన హీఈస్ ఇన్ టాప్ గ్రాస్ అండి ఇప్పుడు తమిళ్లో. యా, మల్టీ టాలెంటెడ్. తలపతి అన్నండి, అన్ని అంటే అన్ని పేషెన్స్. తన యూనో ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా తన అలాగే ఉంటారు. యూనో తన పేషెన్స్ నాకు చాలా నచ్చుతుంది. అజిత్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్ అండి యాక్చువల్లీ. తన క్యారెక్టర్ కోసం తమిళ్లో నాకు నచ్చిన అజిత్ సరే. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ హిమ్ ఇన్ వన్ వర్డ్, తన హానెస్టీ. ఓకే, కమల్ సార్ ఉలగ నాయకన్ అనేది అందరికీ తెలుసు. అదే వేరేమి కావాలి. తన చేసిన పని అన్నీ చెప్పాలని నాకే ఒక ఎక్స్పీరియన్స్ లేదు. సో ఏం చెప్పాలి తన గురించి. హీస్ ఉలగ నాయకన్, ఆల్వేస్ ఉలగ నాయకన్. అండ్ ఇంతవరకు అలాంటి ఆర్టిస్ట్ లేవు. ఓకే.